హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ కిడ్స్ కార్, పిల్లలకి ఆడుకునేటువంటి ఈ కారు, పిల్లలు డ్రైవ్ చేసేటువంటి ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో, బ్యాటరీ ఆపరేటెడ్ కార్, ఇది కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీన్ని ఏ విధంగా మనం ఆ ఫాల్ట్ రెక్టిఫై చేయాలన్న విధానాన్ని ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. పరిశీలించి చూసినట్టయితే ఫ్రంట్ వ్యూలో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్సలేటర్ ఇది ప్రెస్ చేసినప్పుడు మూవ్ అవుతుంది కారు. ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది లో స్పీడ్ హై స్పీడ్. ఇదైతే ఆన్లోనే ఉంది, కీ కూడా ఆన్ పొజిషన్లోనే ఉంది, కానీ పనిచేయడం లేదు. దీనికి ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఇక్కడ ఛార్జింగ్ పిన్ కనిపిస్తుంది, ఛార్జింగ్ ఇన్పుట్ ఉంది కదా, అక్కడ దీనికి సంబంధించిన దీని అడాప్టర్ నుంచి వచ్చినటువంటి ఈ పిన్ని ఈ జాకులో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇండికేటర్ వెలుగుతుంది. అయితే ఈ కార్ని మనం కనీసం ఒక 5-6 గంటలైనా ఛార్జింగ్ పెట్టాలి, ఎందుకంటే కంప్లీట్గా డెడ్ అయిపోయినాయి బ్యాటరీస్, అసలు ఆన్ అయ్యే పరిస్థితి కూడా కనపడలేదు. ఛార్జింగ్ పెట్టి అప్పుడు చెక్ చేద్దాం దీని పరిస్థితి ఏంటన్నది. ఇది ఎక్సలేటర్, ఇది కీ ఆన్, ఇది మ్యూజిక్ మరియు సౌండ్, దానికి సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్. ఇది ఇయర్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇయర్ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఇందులోంచి వచ్చేటువంటి మ్యూజిక్ మనకి ఇయర్ ఫోన్ ద్వారా వినిపిస్తుంది. ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది మోడ్, ఈ ఎక్సలేటర్ ఆపరేట్ చేసి డ్రైవ్ చేయొచ్చు. ఇది ఇటువైపు ఉంచినప్పుడు రిమోట్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఈ స్విచ్ వచ్చేసి లో స్పీడ్ హై స్పీడ్. అయితే దీనికి సీట్ బెల్ట్ కూడా ఉంది. సీట్ బెల్ట్ కూడా పిల్లలు పెట్టుకుంటే డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు అన్బ్యాలెన్స్ కాకుండా ఉంటారు. డ్రైవింగ్లో సీట్ బెల్ట్ ఇలాంటి సేఫ్టీ ఈ పిల్లలకు చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి టెక్నికల్గా దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటన్నది మనం రెక్టిఫై చేద్దాం. ప్రాబ్లం గుర్తించిన తర్వాత దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలన్నది చూద్దాం. ఈ ఛార్జింగ్ అయిన తర్వాత 4-5 గంటలు దీన్ని ఛార్జింగ్ పెట్టి అప్పుడు చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఛార్జింగ్ పెట్టాం కదా, 4-5 అవర్స్ దాటిపోయింది. ఇప్పుడు ఈ ఛార్జింగ్ పిన్ రిమూవ్ చేసి చూద్దాం. పవర్ ఆన్ చేద్దాం. ఆన్ చేయడం కోసం ఫస్ట్ ఈ కీ ఆన్ అయింది. ఈ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మెయిన్ లైట్ కట్టేస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి. లైట్స్ అయితే ఆన్ అయినాయి. దీన్ని ఆన్ చేద్దాం. ఇది ఆన్లోనే ఉంది. ఈ ఫ్రంట్, ఈ మాన్యువల్ ఆపరేటింగ్ మాన్యువల్లో ఉంచి ఇప్పుడు మనం ఎక్సలేటర్ ఇది ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది, అంటే వీల్స్ తిరుగుతున్నాయేమో చూద్దాం. ఇది హైట్లో పెట్టింది కదా, ఇది మాత్రమే తిరుగుతుంది. ఇది రన్ అవ్వడం లేదు, అంటే ఈ వీల్ తిరగడం లేదు. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే ముందు ఈ సీట్ బెల్ట్ అనేది సపరేట్ చేసేద్దాం. ఈ సీట్కు ఉన్నటువంటి ఈ లాక్ స్క్రూ ఇది ఓపెన్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్, ఇది బ్యాక్ వీల్కి సంబంధించిన రైట్ సైడ్ మోటార్ అన్నమాట. అక్కడ సప్లై వస్తుందో లేదో చూద్దాం. ముందు మనం మల్టీమీటర్ తీసుకుందాం.
తీసుకొని దీన్ని DC 20 volts రేంజ్లో పెడదాం. ఈ మల్టీమీటర్ ఇక్కడ ఉంచి ఈ ప్లస్ మైనస్లు ఉన్నాయి కదా, దీనికి ఈ గ్రీన్ కలర్ వైర్ ఒకటి ఉంది, ఎల్లో కలర్ వైర్ ఒకటి ఉంది. ఈ రెండింటి కాడ మనం ఈ మీటర్ టెస్ట్ ప్రోబ్స్ నుంచి ప్రెస్ చేసి చూద్దాం పవర్ బటన్. అంటే ఇక్కడ దాకా సప్లై వస్తుంది, కానీ ఆ మోటార్ తిరగడం లేదు. రిప్లేస్ చేయాలి. ఈ మోటార్ పనిచేయడం లేదనమాట. ఈ బ్యాటరీస్ కూడా డబల్ బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీ వోల్టేజ్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెండు కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. 6 volts 4Ah బ్యాటరీలు ఇవి. ప్లస్ మైనస్ చూసినట్టయితే 5.9 volts వస్తుంది కదా. ఈ బ్యాటరీస్ బాగానే ఉన్నాయి. ఒక వీల్ తిరుగుతుంది. ఈ మోటార్ని మనం రీప్లేస్ చేద్దాం. అది రీప్లేస్ చేయాలంటే ఒకసారి దీన్ని ఆఫ్ చేసేద్దాం. పవర్ ఆఫ్ చేద్దాం. ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ వీల్ బయట తీయాలి. ఈ డిస్క్ ఉంది కదా, ఈ వీల్కి ఉన్నటువంటి క్యాప్ దీన్ని ఓపెన్ చేద్దాం. ముందు ఈ డిస్క్ని, ఈ వీల్ మీద ఉన్నటువంటి డిస్క్ క్యాప్ని ఈ విధంగా ఇది ప్రెస్ అయ్యి ఉంటుంది. దీని పైకి లేపడమే. ఇది చాలా స్లోగా చేయాలి ఫ్రెండ్స్. ప్లాస్టిక్వి కాబట్టి ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ప్రెస్ అయ్యి ఉంటాయి. ఈ హోల్స్లో 3, 1, 2, 3 ఈ 3 లాక్స్ ఈ పొజిషన్లో ఇలా ప్రెస్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పిన్ కనిపిస్తుంది, చూసారా? ఈ పిన్ తీయాలి. ఇప్పుడు మనం ఈ విధంగా తీసాము. పిన్ ఉంది కదా, ఈ పిన్ తీసిన తర్వాత ఈ వీల్ ఇలా సపరేట్ అయిపోతుంది. అయితే ఈ వీల్ తీసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ సప్లై, ఈ మోటార్ ఏదైతే ఉందో ఈ మోటార్కి వచ్చే సప్లై, ఈ సప్లై జాక్ని ఇక్కడ తీసేద్దాం. ఇలా ప్రెస్ చేసి లాగితే సపరేట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా దీన్ని సపరేట్ చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ వీల్ కూడా ఇదే విధంగా ఉంటుంది. చెక్ చేసుకోవాలంటే దీని నుంచి ఒకసారి దీన్ని కూడా సపరేట్ చేద్దాం. ఈ పవర్ జాక్ నుంచి దీన్ని తీసాం మనం. అంటే ఈ సర్క్యూట్ నుంచి వస్తాయి, రెగ్యులేటర్ బోర్డు నుంచి ఈ వీల్స్కి వస్తుంది అనమాట. ఈ 2 వీల్స్ ఈ ప్లస్ మైనస్ వీటికి ఇద్దాం. అంటే వీల్ తిరుగుతుంది. అంటే ఇక్కడ సప్లై ఇచ్చినప్పుడు ఈ మోటార్ తిరగడం ద్వారా గేర్ వీల్స్ నుంచి ఈ వీల్ కూడా తిరుగుతుంది. అదేవిధంగా ఈ మోటార్ కూడా వోల్టేజ్ ఇచ్చి చూద్దాం. కానీ తిరగడం లేదు. దీన్ని సప్లై చూద్దాం ఎంత వస్తుందో. సెవెన్ వోల్ట్స్ వరకు వస్తుంది, కానీ మోటార్ తిరగడం లేదు. అంటే ఈ మోటార్ రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి లాక్ తీసాం కాబట్టి ఈ వీల్ బయటకు సపరేట్ వచ్చేస్తుంది. ఈ వీల్ కూడా పక్కన పెడదాం. ఈ వీల్ దీనికి ఫిట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ గేర్ వీల్స్ అన్ని కనెక్షన్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ వీల్ తిప్పినప్పుడు మోటార్లో లోపల ఆర్మేచర్ కూడా తిరుగుతుంది, రొటేట్ అవుతుంది. అది
అంటే అంతవరకు బాగానే ఉంది. మోటార్ పని చేయటం లేదు. మనం ఇది ఓపెన్ చేద్దాం. ముందు ఇక్కడ ఉన్న స్క్రూస్ ఓపెన్ చేద్దాం. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్లో 3 ఉన్నాయి. ఈ స్క్రూస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. అంటే ఈ మోటార్ నుంచి ఇలా గేర్ వీల్స్ ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ మోటార్ రిమూవ్ చేద్దాం. ఈ మోటార్కి సంబంధించిన స్క్రూలు ఇక్కడ ఉన్నాయి. ఈ మోటార్ మనం ఓపెన్ చేసాం కదా, దీని ప్లేస్లో వేరే మోటార్ బిగిద్దాం. రీప్లేస్ చేయాల్సిన మోటార్ ఇది. దీన్ని రెండో వీల్ ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ వోల్టేజ్ ఇక్కడ ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా తిరుగుతుంది కదా, అంటే తక్కువ వోల్టేజ్ ఇచ్చాం ఇలా ఈ విధంగా తిరుగుతుంది. ఈ మోటార్ కూడా ఇచ్చినప్పుడు తిరగాలి. ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు ఇది తిరగడం లేదు, కానీ వోల్టేజ్ అయితే వస్తుంది ఇక్కడ. సెవెన్ వోల్ట్స్ వరకు వస్తుంది, కానీ తిరగడం లేదు. ఇప్పుడు ఈ కొత్త మోటార్ వోల్టేజ్ చూద్దాం. దీని టెర్మినల్స్కి ఈ లోపల ఆర్మేచర్ తిరుగుతుంది కదా, ఈ విధంగా పనిచేయాలి. అయితే ఈ మోటార్ మనం దీన్ని బిగిద్దాం. ఇది ఒక స్క్రూ, ఈ 2 స్క్రూలు కూడా బిగుతాం. ఇది కొద్దిగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ వైబ్రేషన్స్కి మళ్ళీ స్క్రూస్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ముందే టైట్ చేసుకుంటే చూసుకునే పని. ఒకసారి దీన్ని మనం సప్లై ఇచ్చి చూద్దాం. ఈ విధంగా తిరుగుతుంది కదా, టూ డైరెక్షన్లో కూడా తిరుగుతుంది. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి క్యాప్ బిగించేద్దాం. ఈ 3 చిన్న స్క్రూలు ఈ సైడ్ వస్తాయి, అంటే చిన్న హెడ్ ఉన్న స్క్రూస్ 3 కూడా ఇటువైపు వస్తాయి.
ఈ చివర పెద్ద స్క్రూ వస్తాయి, ఈ పెద్ద హెడ్ ఉన్నవి. ఇప్పుడు ఈ మోటార్కు ఉన్న వైరు దీనికి సోల్డరింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది బిగించిన తర్వాత ఒకసారి మనం ఈ పొలారిటీ రివర్స్ ఉందో లేదో ముందే చూసుకోవాలి. ఈ పొజిషన్ ఇలా పెట్టుకుందాం. ఈ వీల్ ఉంది కదా, ఇది సరిపోయింది. అది దీని ప్రకారంగా మనం ఫిట్ చేద్దాం. ఇది హైట్లో ఉంచి ఫిట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది బిగించడానికి. ఇది దీన్ని తీసేసిన మోటరు. ఇది రైట్ సైడ్ది. అయితే ఇది ఫిట్ చేయడానికి ముందు ఏం చేయాలంటే దీని సాఫ్ట్ ఇక్కడ కనిపించే ఈ హోల్ నుంచి లోపలికి ఇలాగ తర్వాత ఈ కనెక్టింగ్ జాగ్ని ఇక్కడ కనిపించే హోల్ నుంచి యువతలకు తీసుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత రెండో ఈ వీల్ ఏదైతే ఉందో రైట్ సైడ్ది దీన్ని కూడా అదే విధంగా ఫిట్ చేయాలి. ఈ వీల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్ నుంచి సాకెట్ తీసుకున్న తర్వాత ఈ సాఫ్ట్ని ఇందులో పట్టేలాగా ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పిన్ మనం ఫిట్ చేసేద్దాం.
కూడా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి ఈ డిస్క్ క్యాప్ మనం తీసాం కదా, ఈ డిస్క్ క్యాప్ని ఈ విధంగా నుంచి ప్రెస్ చేసేద్దాం. ఒక సన్నటి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా ఇలా ప్రెస్ చేద్దాం. అయితే ఈ వీల్స్ అయితే ఫిట్ అయిపోయినాయి. దీని జాక్స్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించినటువంటి ఈ జాక్ ఒకటి, ఇది రైట్ వీల్ది, ఇది ఇప్పుడు ఈ మార్చినటువంటి మోటార్కి సంబంధించింది, ఇది రెండోది. ఇప్పుడు ఈ జాక్ కూడా ఫిట్ అయిపోయింది. ముందు ఈ కీ ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఆ స్పీడోమీటర్స్ దగ్గర గ్లో అవుతాయి. సౌండ్ సిస్టమ్ గురించి తర్వాత చూద్దాం. అయితే ముందు ఈ వీల్స్ ఎలా తిరుగుతాయో చూద్దాం. మనం ఇది ఆన్ చేసాం కదా, స్విచ్ ఆన్ చేసాం, ఇది హై స్పీడ్లో ఉంది, ఇది బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు రెండు వీల్స్ తిరుగుతాయి. బ్యాక్ సైడ్ది. ఓకే ఫ్రెండ్స్, దీని ఫాల్ట్ అయితే రెక్టిఫై అయిపోయింది. ఈ జాక్స్ ఈ విధంగా పెట్టేసి ఒకసారి మనం బిగించే ముందు మళ్ళీ ఇంకోసారి ఈ జాక్స్ అండ్ లూజ్ కాంటాక్ట్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఈ లూజ్ కాంటాక్ట్ ఉన్నాయి. అయితే ఈ బ్యాటరీస్ కదలకుండా బ్యాటరీస్ ఉన్నటువంటి ఈ క్లాంప్ ఓపెన్ చేద్దాం ముందు. ఎందుకంటే ఈ బ్యాటరీ కదులుతున్నప్పుడు ఆటోమేటిక్గా లూజ్ కాంటాక్ట్ కంపల్సరీగా వస్తుంది. అది అండ్ బ్యాటరీ కదలకుండా మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డబల్ టేపు సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంచే కాడ ఈ విధంగా ఉంచేసి ఈ క్లాంప్కి కూడా టేప్ అంటించేద్దాం. ఇది అంటించిన తర్వాత ఇప్పుడు ఈ క్లాంప్ ఈ విధంగా బిగిద్దాం. దీని క్లాంప్ కూడా బిగిద్దాం. ఇది కూడా కదులుతుంది, ఇది కదలడం లేదు, ఇది కదులుతుంది. దీన్ని కూడా ఓపెన్ చేసి డబల్ టేప్ వేసి ఫిట్ చేస్తే సరిపోతుంది. ఈ క్లాంప్ కూడా డబుల్ టేప్ అంటించేద్దాం.
ఇప్పుడు ఈ బ్యాటరీ కూడా కదలలేదు, కదలకుండా కరెక్ట్గా ఉంది. అయితే దీన్ని పాజిటివ్ టెర్మినల్ దీనికి కనెక్ట్ చేసేద్దాం. అదేవిధంగా ఈ నెగిటివ్ టెర్మినల్ ఇది తిరుగుతుంది, ఇది టైట్ చేద్దాం. ఇది కూడా ఫిట్ అయిపోయింది. ఈ టెర్మినల్ కూడా టైట్ చేద్దాం, ఈ బ్యాటరీకి ఉన్నది కూడా. ఇప్పుడు ఈ 4 టెర్మినల్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, అయిపోయినాయి. ఓకే, సౌండ్ happened on a Monday. Every Friday. అంటే ఇది కదిలితే పోతుందండి. ఈ వాల్యూమ్ కంట్రోల్ మార్చేద్దాం. ఫైవ్కే వాల్యూమ్ కంట్రోల్ వేసుకోవాలి, 10K అయినా సరిపోతుంది. అక్కడ వాల్యూమ్ కంట్రోల్ మారుస్తాం ఇప్పుడు మనం. ఇది 5K, ఇక్కడ మనం తీసుకుంది 10K వాల్యూమ్ కంట్రోల్. ఇక్కడ 10K. లెఫ్ట్ నుంచి బ్రౌన్, గ్రీన్, బ్లాక్, బ్రౌన్, గ్రీన్, బ్లాక్. బ్రౌన్, ఈ సెంటర్ వచ్చి గ్రీన్. ఈ చివర బ్లాక్. ఈ లెంత్ ప్రకారంగా దీన్ని కట్ చేద్దాం మనం. ఈ లెంత్లో ఉంది కదా. ఇప్పుడు ఇది లావుగా ఉంది, దీని సాఫ్ట్ సన్నగా ఉంది కదా, దానిపైన మనం ఈ బ్రష్ తొడగొచ్చు. అయితే ముందు దీని లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. ఈ సైజ్ వస్తే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసి ఈ రెండు సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఉన్న ఇక్కడ చిన్న హుక్ లాగా ఉంది కదా, దీన్ని ఇక్కడ ఉన్న ఈ హోల్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఈ నాబ్ పెట్టి ప్రెస్ చేయడమే. ఇంకా ఇది మినిమం పొజిషన్లో పెడదాం. దీనికి ఈ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ని మినిమంలో పెట్టుకుందాం. మ్యాక్సిమం అంటే ఇలా వస్తుంది. ఇది ఫిట్ అయిపోయింది, చెక్ చేద్దాం. అంటే ఈ సాంగ్ వచ్చేటప్పుడు మనం హార్న్ ప్రెస్ చేస్తే
సాంగ్ అయిపోయి హార్న్ వస్తుంది. ఈ హార్న్ చూడండి. వాల్యూమ్ కూడా సరిపోయింది. సౌండ్ సిస్టమ్ కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఈ సీట్ ఫిట్ చేసేద్దాం. ఈ హోల్ ఇలా సెంటర్ చేసుకొని ప్రెస్ అయిన తర్వాత స్క్రూ డ్రైవర్తో తిప్పాలి. ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా తిప్పితే లాక్ అయిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయింది, కరెక్ట్ టైట్గా ఉంది. ఈ సీట్ బెల్ట్ కూడా సెట్ అయిపోయింది. దీనికి అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇది లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ తిరుగుతుంది. ఈ రివర్స్, ఈ బటన్ పొజిషన్ రివర్స్లో మార్చినప్పుడు రివర్స్లో కూడా తిరుగుతుంది. ఈ హార్న్ బంద్ చేస్తుంది. ఈ సౌండ్ హార్న్, సాంగ్స్, వాల్యూమ్. ఇప్పుడు ఇది మొత్తం అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఈ తీరిక వేళల్లో ఈ డ్యామేజ్ అయినటువంటి పార్ట్స్ ఏమైనా ఉంటాయి, ఈ మోటార్ కానివ్వండి, ఈ వాల్యూమ్ కంట్రోల్ కానివ్వండి, ఇవి ఎలక్ట్రానిక్ షాప్లో మనకు దొరుకుతాయి. అవి తీసుకొని దీన్ని మనం ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం కింద మూవ్ చేసి చూద్దాం. దీనికి ఉన్నటువంటి ఈ మ్యూజిక్ ప్లేయర్లో నెక్స్ట్ సాంగ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇయర్ ఫోన్ జాక్లో మనం ఇయర్ ఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే సాంగ్స్ బయట స్పీకర్లో రాకుండా ఓన్లీ ఇయర్ ఫోన్లో వస్తాయి. దీని హార్న్ సౌండ్ ఇంక్రీజ్, డిక్రీజ్. మాన్యువల్ మోడ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ బటన్ చూసారా, ఇది రిమోట్ ఆపరేటింగ్, ఇది మాన్యువల్ ఆపరేటింగ్. ఇది యారోస్, ఇది ఫ్రంట్, ఇది రివర్స్. అయితే ఇప్పుడు ఇది ఫ్రంట్ పొజిషన్లో ఉంచి దీనికి ఉన్నటువంటి యాక్సిలరేటర్ మనం ఒకసారి ఆన్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రివర్స్ బటన్ ఇది కనిపిస్తుంది కదా, ఈ యారో రివర్స్ పొజిషన్లో ఉంది. వీల్స్ రివర్స్ డైరెక్షన్ తిరిగాయి కదా. ఈ విధంగా దీని వర్కింగ్ అయితే నార్మల్ పొజిషన్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.